నీ నాన్నకి నేను వేరే బిస్కెట్ ఇస్తా, వెళ్ళు. చూడు, వచ్చిన మొదటి రోజే మీ అబ్బాయికి ఓసీలో టీ బిస్కెట్లు ఏర్పాటు చేసి వాడి దగ్గర మార్కులు కొట్టేశావు. నువ్వు మహర్జాతకురాలివి. నీ పేరేంటి? మాణిక్యం. ఆ పేరు చెప్పిన ఆవేశానికి అడ్డుకట్ట వేయకు. వేరేదో పేరు పెట్టుకుంటావుగా, నిక్కునేమో. శిల్ప. శిల్ప. అరే, సూపర్ పేరు పెట్టుకున్నావు. నేను కూడా ఆవిడ యోగా డివిడీలు అవి చూసి బాడీని ఫిట్గా పెట్టుకోవాలని ట్రై చేశా. ఎక్కడ కుదురుద్ది? బోల్డ్ పనులు నచ్చినా నచ్చకపోయినా చేస్తూనే ఉండాలి. సార్, స్కూల్ టైం అవుతుంది సార్, వెళ్ళాలి సార్. నీకు తెలుసు కదమ్మా ఎంత టైం పట్టిద్ది. అలా అంటే ఇలా అయిపోద్ది. అంతా నీ ప్రతిభ మీద ఆధారపడింది. ఆ ప్రతిభంతా ఒక్కటి కూడా దాచకుండా చూయించు. నా బాడీ ఒక ప్లే గ్రౌండ్ అనుకుని నీకొచ్చిన ఆటలన్నీ చూపించే. పగడిపూట ఎందుకు సార్? ఆనందానికి పగలు రాత్రి ఏంటయ్యా, అందుబాటులో ఉన్నప్పుడే చూపించాలి. ఆ దండందుకో. ఏం శిల్ప, కవిత్వంలా ఉంది కదా, అంత నీ వల్లే. అయ్యా, ఎవరైనా వస్తారేమోనయ్యా? అన్నీ చూసుకునేవాడేనయ్యా పోలీసు. అందుకేగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. అది మనకు వర్తించదా? వెళ్ళు, వెళ్ళి నువ్వు ఆ జాబ్ చెయ్యి. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్. శిల్ప, 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 శిల్ప. పోలీస్ అంటే లాఠీతో కొట్టేవాడేనా? అప్పుడప్పుడు ప్రేమ చూపెట్టేవాడు కూడా. లోపల పొంగుతున్నదంతా నీ ముందు ఎలా వెళ్ళకపోతానో చూడు. శిల్ప, బెర్లిన్, బెర్లిన్, శిల్ప, షెర్లిన్, బిల్పా, బిల్పా, షెర్లిన్. బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వలస్. కూర్చో, కూర్చో. ఏంటి ఫైల్ మీద సంతకం పెడుతున్నావా? కింద కూర్చో అమ్మా. ఏంటలా కూర్చున్నావు? ఏమీ తెలియదా? మరి ఆ మైకురల్లా నటించుకో. నిజంగా నీకేం తెలీదా? ఫ్రెష్ పిజ్జా. మోకాల మీద కూర్చోమ్మా. ఇచ్చే నాకే ఇబ్బంది లేదు, తీసుకోవడానికి నీకేంటి ఇబ్బంది? అంతా నా అదృష్టం అనుకుంటాను. ఏంటయ్యా, పై అధికారిని అన్ని కోణాల నుంచి చూడాలనుకోవడం కరెక్టే, కానీ నన్ను ఈ కోణంలో కూడా నువ్వు చూడాలనుకుంటున్నావే. నువ్వు మామూలు ఉండేవి కాదయ్యా. తలుపయ్యవయ్యా, సిగ్గేస్తోంది. రాములు, రాములా, నన్ను ఆగం చేసిందిరో. రామురు, రామురా. ఏ నానా, లోపల గట్టిగా కొట్టారా? మరి నువ్వేం చేసావు? కొరికేశాను. చూపు నానా. హై ఫై, హై ఫై, హై ఫై.